ఎండాకాలంలో ముందుగా మనము చేయవలసిన విషయం ఏంటంటే ప్రొద్దున్నే లేవాలి. ఎండ ఎక్కువ అవ్వకముందు మార్నింగే లేవాలి. కాస్త లేట్‌గా ఆలస్యంగా నిద్ర లేచి వంటలు అవి చేసుకుందాం అనుకుంటే మాత్రం కుదరదనమాట. ఎందుకంటే పొయ్యి దగ్గర వేడి తట్టుకోలేము. ముఖ్యంగా కొన్ని ఇళ్ళల్లో కిచెన్ పైన అధికంగా వేడి పడుతుంటుంది కదా! అక్కడ ఆ వేడి తర్వాత స్టవ్ వేడికి తట్టుకోలేము. మార్నింగ్ లేసి గబగబా ఈ వంట పనులన్నీ చేసేసుకొని ఇంకా తర్వాత మిగిలిన పనులు చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎటు సైడ్ ఎండ ఎక్కువ ఉంటే అటు సైడ్ కాకుండా రివర్స్లో వేరే సైడ్లో పనులు చేసుకోవడం మంచిది. ఇప్పుడు కొన్ని ఇళ్ళలో ఏంటంటే గిన్నెలు వాష్ చేసుకునే ఏరియాలో చెట్లు ఉండడం అలా ఉంటే అప్పుడు అక్కడ నీడొచ్చినప్పుడు అక్కడ పనులు చేసుకోవడం బాగుంటుంది. అంటే ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అంటే మన రొటీన్ని మార్చేసుకొని ఎండకు తగినట్టుగా రొటీన్ పెట్టుకోవాలంటే మరి తప్పదండి. ఎందుకంటే ఈ సీజన్ని మనం ఆరోగ్యంగా ఆనందంగా దాటేయాలంటే ఆ సీజన్కి తగినట్టుగా మనం మన అలవాట్లని కొంచెం మార్చుకోవాలి. ఇప్పుడు మనం చలికాలంలో ఏం చేస్తాం, చలికాలంలో మనం స్వెటర్లు వేసుకుంటాం, వర్షాకాలంలో గొడుగులు పట్టుకుంటాము, చెప్పులు కాస్త జారకుండా వేసుకుంటాము, జాగ్రత్తగా వెళ్తుంటాం. అన్ని చలికాలంలో ఉండే జాగ్రత్తలు చలికాలంలో వర్షాకాలంలో తడవకుండా రెయిన్ కోట్లు వేసుకుంటాం. తడిస్తే కూడా ఇంటికి రాగానే గబగబా తుడిచేసుకొని ఆరబెట్టుకొని వేడి వేడి కషాయాలు తాగుతుంటారు. అలాగే ఎండాకాలంలో కూడా మరి ఎండను తట్టుకోవడానికి తగినట్టుగా ముఖ్యంగా పూర్వకాలంలో అయితే ఎండాకాలంలో పందిర్లు వేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు అట్లా ఉన్న చోట ఎట్లా అంటే ఇంటి ముందు గూనె పెంకుల ఇల్లులు కానీ ఉండేవి. తర్వాత బెంగళూరు టైల్స్ అనేవాళ్ళు, ఆ ఇల్లులు ఉండేవి. అప్పుడు ముందు భాగంలో కొంచెం పందిరి ఉండేదన్నమాట. ఇంటి వెనకాల కూడా పందిరి ఉండేది. ఆ పందిరి కింద వంట చేసుకునేవాళ్ళు. ఇంటి వెనకాల ఉన్న పందిరి కింద వంట చేసుకునేవాళ్ళు. ఇంటి ముందు ఉన్న పందిరి కింద ఏంటంటే సాయంత్రం వేళ ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి, మాట్లాడడానికి. వీళ్ళు కూడా సాయంత్రం ఇంట్లో చాలా ఉడుకుతుంటుంది కదా, ఇప్పట్లాంటి ఇండ్లు కావు అవి, చల్లగా ఉండేవి. అయినా సరే కొంచెం ఆ మధ్యలో ఉన్న ఇండ్లకి వెంటిలేషన్ తక్కువగా ఉంటే వాళ్ళు ఇంటి ముందు భాగంలో గద్దెలు కట్టుకునేవాళ్ళు. అలా కాకుండా ఉంటే ఇలా పందిర్లు వేసుకునేవాళ్ళు. అక్కడ ఏంటంటే పైనుంచి మనకు కప్పు ఉంటుంది, ప్లస్ సైడ్ నుంచి గాలి ఎక్కువ వస్తుంటుంది అనమాట. అక్కడ పిల్లలు ఆడుకునేవాళ్ళు, మాట్లాడుకుంటూ సమయాన్ని వెల్లదీసేవాళ్ళు అనమాట. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పుడు బెడ్రూము, కిచెను, హాలు ఇలా లేదన్నమాట. ఇల్లులు ఎలా ఉండేవంటే రూమ్స్ ఉండేవి, ఇలా వరుసగా ఉండేవి, లేకపోతే ఇలా 4 మూలలుగా ఉండేవి, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండే చుట్టూ ఇల్లు ఉండేవి. కాకపోతే అప్పుడు ఒక ఫెసిలిటీ ఏంటంటే వంటగది అనేది కొన్ని ఇళ్ళలో కొంచెం దూరంగా ఉండేది. అంటే ఇల్లు మొత్తం ఒక సైడ్ ఉంటే వంటశాల అనేది కొంచెం దూరంగా మధ్యలో గ్యాప్ ఉండి ఉండేదన్నమాట. అలా ఉంటే నిజంగా బెటర్. ఆ వంటగదిలోని వేడి ఈ ఇళ్ళలోకి రాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. మన ఇంట్లోనే అన్నీ కిచెన్ పక్కనే బాత్రూమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే వేడి, ఇంట్లో తయారైన వేడి బయటికి వెళ్ళేలాంటి ఇల్లు కూడా కొంచెం తక్కువే. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో అయితే కిచెన్కి ఒక్క కిటికీ కూడా లేదు. సో ఈ ఎగ్జాస్ట్ వేసినా కూడా అది పోదు బయటకి. చిమ్నీ లేదు మాకు. ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఫ్యాన్ ఎందుకు అంటారా కిచెన్లో? ఫ్యాన్ ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కాకుండా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు, గిన్నెలు సర్దుకునేటప్పుడు, కిచెన్ సర్దుకునేటప్పుడు ఇంకా ఎన్నో పనులకి మనం ఫ్యాన్ వేసుకొని చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు లేదు. కాబట్టి మనం ఒక ఋతువుకి అనుకూలంగా మారిపోయి మన చిన్న చిన్న మార్పులు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. దీనికి ఏంటంటే పరిసరానుగుణ్యత అని మనం చిన్నప్పుడు చదువుకున్న ఒక పాఠం ఉంది కదా, అలాంటిదే ఇక్కడ ఋతువులకు అనుగుణంగా ఉండాలన్నమాట. చాలామంది వాళ్ళ జీవితంలో ఇది ఒక అలవాటుగా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడి వాతావరణానికి అనుకూలంగా సెట్ అయిపోతుంటారు, దానికి తగిన మార్పులు చేసుకుంటారు, తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇది ఒక విధంగా అందుకని పూర్వం నుంచి కూడా ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు పుణ్యక్షేత్రాల పేరుతో కానీ బంధువుల ఇళ్ళ పేరుతో కానీ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మనం ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు ఉంటే మనకు అదే అలవాటైపోతుంటుంది అన్నమాట. అక్కడే మనం ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్తే అసలు తట్టుకోలేము అనమాట. ఎండ కానీ చలి కానీ ఫుడ్ కానీ
అప్పుడప్పుడు మనం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే మనకు అన్ని రకాలుగా కూడా తట్టుకునే శక్తి, అడ్జస్ట్ చేసుకునే శక్తి పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం అందరితో కూడా కలిసి ఉండే మనస్తత్వాన్ని కూడా కొంచెం పెంచుకుంటాం. ఎక్కువ మందితో కలిసి ఉండడం వల్ల మనకు కొంత జ్ఞానం కూడా పెరుగుతుంది. కొన్ని విషయాలు అంటే సర్దుబాటు మనస్తత్వం కూడా పెరుగుతుంది అని చెప్పచ్చు. అంటే తక్కువ మందితో తిరగడం అంటే ఇప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటున్నారు, కొందరిలో ఒకరు. వీళ్ళు బయటికి వెళ్ళి ఎలా వాళ్ళతో మనం మాట్లాడాలి అంటే సడన్గా మనం వెళ్ళి వాళ్ళతో మింగిల్ అవ్వడం చూస్తే వాళ్ళు ఏం కలవరు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. మనం కొంచెం ఎట్లా కలిసి అంటే ఎక్కువగా పోయి వాళ్ళతోనే ఉండమని కాదండి, కొంచెం మానవ జాతి మనుషులు అనేవాళ్ళు సంఘజీవులు, సమాజంలో కలిసి ఉండాలి వాళ్ళు. సమాజానికి వ్యతిరేకంగా ఎక్కడికి పోయి ఉంటే బ్రతకలేము. మనం అడవిలో ఉంటే బ్రతకలేము. మనకు ఊరి నుండి ఎన్ని తీసుకుంటున్నాం, కరెంటు లేదు, అడవిలో మన కూరగాయలు మనం అసలు ఏదో తింటున్నాం కదా ఆరోగ్యం అని చెప్పేసి, అక్కడ ఏం దొరుకుతాయి చెప్పండి. కాబట్టి మనం సంఘంలో ఇప్పుడు మనం ఏమైతే ఈ సమాజం నుంచి ఈ సంఘం నుంచి మనం పొందుతున్నామో అలాగే మనం మనుషుల కోసం కొంచెం ఏదో ఒకటి చేయాలి ఈ సమాజం కోసం. అంటే ఏంటి, ఏదో ఒకటి అంటే ఇప్పుడు మనకు కూరగాయలు పండించే రైతున్నారు, ఆ తర్వాత మన వస్త్ర పరిశ్రమ, ఇంకా కిరాణా, ఎన్నో వస్తువుల్ని మనం ఇతరుల ద్వారా ఎన్నో సేవలు ఉంటున్నప్పుడు మనం కూర్చొని తినడం కాకుండా మనం కూడా ఏదో ఒకటి ప్రకృతికి కావచ్చు, ఇప్పుడు ఏమి చేయకపోయినా పర్వాలేదండి, ఈ వ్యతిరేక కార్యక్రమాలు చేయకపోయినా మంచిది. అంటే ప్లాస్టిక్ని అక్కడిక్కడ పడేసి, ఆ తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి, అవి నాకు సడన్గా గుర్తు రావట్లేదు. కొన్ని సామాజిక వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా ప్రకృతికి వ్యతిరేకమైన కార్యక్రమాలు అన్నమాట. కాలుష్యాన్ని తయారు చేసేవి ఇవి అంటే అవి. ఇంకొకటి ఏంటంటే మనుషుల్లో కూడా కాలుష్యం పెరిగిపోయిందండి, మనుషుల గుణగణాల్లో కూడా కాలుష్యం పెరిగిపోయింది. ఎలాగైతే మనం మంచి ఫుడ్ని తీసుకుంటున్నామో అలాగే మంచి మనుషులతో కూడా మనం కాస్త చూసుకొని మాట్లాడాలి. నేను ఇందాక చెప్పినట్టు మనం కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడ ఇది మనకి ఎంత అవసరం వస్తుందండి, ఈ షాప్ ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాం అంతే. లేక ఏదో బాగా అవసరం పడితే తప్ప మనకు అంతగా ఏం మాట్లాడడం. కానీ మన రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, మనం అంటే నిత్య జీవితంలో మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా కొంతమంది చాలా భయంకరంగా తయారై ఉంటారు. వాళ్ళను నిజంగా మనం వదిలేయలేము, కలిసి ఉండలేము. కలిసి ఉంటే మనల్ని వాళ్ళు అలా తయారు చేసేస్తారు. మనల్ని చేసేస్తారా, మనది మనకు ఉండదా తెలియదా అంటే ఉంటుందండి. మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలిసి ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే మన అందరితో కలిసిమెలిసి కూడా ఉండాలి కదా, మరి ఇది కూడా ఒక విషయం. అందుకోసమైనా మనం వాళ్ళతో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. అలా మనకు తెలియకుండానే కొంత చేరిపోతుంటుంది తలకాయలో. అందుకని మనం మారకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన ఈ చెడు మనల్ని ఇంకేదో చేసేస్తుంటుంది. ఇప్పుడు ఒక మోసమైన విషయం కానీ, ఒక ఇతరులను బాధ పెట్టేది, వాళ్ళు చేసేది మనం చూసినా కూడా, మనం అలా చేయకపోయినా కూడా ఇలా కూడా చేస్తారా, అలా కూడా మన మానసికమైన ప్రశాంతత దెబ్బతింటుందన్నమాట. ఒక్కొక్క మైండ్కి మనం ఏది ఇస్తే అది దాని నుంచే వర్క్ అవుతుంటుంది. సో ఇలాంటివే పదే చెప్పలేం. కొంతకాలం తర్వాత మన మైండ్లో కూడా అదే నిండిపోతే మనకు కూడా ఏమో తెలియదు, మనం తిట్టేస్తాం, కొట్టేస్తాం. చిన్నపిల్లలు చూడండి, ఇలాంటి వాతావరణంలో అలాగే తయారవుతారంటారు కదా, అలాగే ఇప్పుడు వాళ్ళు అరుస్తుంటే మనం చూసామనుకో, మనము రేపు అది చేస్తుంటాం.